ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కోసం ఇప్పుడు బోల్డని యాప్లు వచ్చినాయంట. కొంతమంది చెప్తుంటే ఏంటంటే, మీరు 500 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మీతో 10 అవర్స్ మాట్లాడతాం అంటే వెంటనే వీళ్ళు రీఛార్జ్ చేసుకుంటే ఎవరో మరి ఆన్లైన్లో వచ్చేసి ఎలా ఉన్నారండి, బాగున్నారండి. ఎందుకండి ఇవన్నీ చెప్పండి. రకరకాలమైన యాప్లు వచ్చినాయి. ఎవరిని ఒంటరిగా ఉండనివ్వకూడదని. ఒంటరితనం పెద్ద శాపం, ఒంటరితనం భయంకరం కనుక మేము మీకు అందుబాటులో ఉంటామండి, మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు ఒక 500 రీఛార్జ్ చేయించుకోండి, మీతో 5 అవర్స్ మాట్లాడతారు. 500 రూపీస్కి 5 అవర్స్ మాట్లాడతారంట. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మన యోగక్షేమాలన్నీ అడుగుతూ ఉంటారంట. వాళ్ళతో మాట్లాడంటే 500 రూపీస్ రీఛార్జ్ చేయించుకోరేమో. ఏ రీఛార్జ్ అవసరం లేదండి. ప్రభువా నేను పిలవగలిగితే పలకడానికి నా దేవుడు నీకు అందుబాటులోనే ఉన్నాడు. నువ్వు ఎంతసేపు ఆడైనా 5 అవర్స్, మీరు ఇచ్చిన 500 అయిపోయిందండి, ఇంకా ఉంటానండి అంటున్నాడు. కానీ మన దేవుడు ఉదయము, మధ్యాహ్నము, మధ్యరాత్రి, అర్ధరాత్రి, అది ఉదయమైనా, అది పగలైనా, అది శ్రమలైనా, అది బాధలైనా, నీ సంతోషాన్ని పంచుకోవడానికి ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. నీ కన్నీళ్లు తుడవడానికి ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు.